డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పారు బోన్ మ్యారో గురించి. అసలు బోన్ మ్యారో అంటే ఏంటి? దానికి ప్లేట్లెట్స్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఇంకొకసారి వివరిస్తారా? బోన్ మ్యారో అంటే మూలుగ అంటాం కదా, అక్కడ రెండు రెండు ఇలాగ రెండు బోన్స్ యొక్క లేయర్స్ మధ్యలో చిన్న ఒక రకమైనటువంటి మధ్య లాంటిది ఉంటుంది. అందులో స్టెమ్ సెల్స్ ఉంటాయి. స్టెమ్ సెల్స్ పనేంటి? తెల్ల రక్త కణాలని, ఎర్ర రక్త కణాలని, ప్లేట్లెట్స్ని తయారు చేయడం. సులువుగా అర్థం అవ్వడం కోసం ఇది ఒక కాలేజ్ లాంటిది అనుకోండి బోన్ మ్యారో. అక్కడి నుంచి తెల్ల రక్త కణాలు వచ్చాయి అంటే అది ఒక ఎంపీసీ బ్రాంచ్ తీసుకుని ఏదో ఇంజనీరో ఎవరో అయ్యారు. రెడ్ సెల్స్ ఏదో మన సిఈసీనో ఏదో ఒకటి తీసుకుని వాళ్ళు ఆర్ట్స్ కేసు వెళ్ళారు. ప్లేట్లెట్స్ పోనీ బైపీసీ తీసుకుని మెడిసిన్ వచ్చారు. ఇలాగా ఒక స్టేజ్ వైజ్ రిక్వైర్మెంట్ అన్నది మన ప్రోగ్రామింగ్ అనేది బోన్ మ్యారోలో జరుగుతుంది. ఈ ప్రోగ్రామింగ్ జరగడానికి కొన్ని రకమైన సిగ్నల్స్ ఉంటాయి. అంటే మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది బాడీలో ఎలా తెలుస్తుంది? సెన్సర్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి, కిడ్నీ దగ్గర ఒకటి. అవి ఏం చేస్తాయి? ఆక్సిజన్ కానీ కెపాసిటీ కానీ తగ్గిపోయినప్పుడు ఈపీఓ అన్న కెమికల్ని రిలీజ్ చేస్తాయి. అంటే బాబు మాకు ఆక్సిజన్ అందట్లేదు, రక్తం సరిగ్గా లేదు, ఇమ్మని చెప్తాయి. ఆ సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది? బోన్ మ్యారోలో స్టెమ్ సెల్ దగ్గరికి వెళ్ళి హీమోగ్లోబిన్ తయారు చేయమని చెప్తాం. అలాగే జీసీఎస్ఎఫ్ అని సిగ్నల్ వస్తే తెల్ల రక్త కణాలు వస్తాయి. లివర్ నుంచి టీపీఓ అన్నది ఒకటి వస్తే ప్లేట్లెట్స్ తయారవుతాయి. కానీ లివర్ పేషెంట్స్లో బోన్ మ్యారో హెల్తీగా ఉన్నా సరే కూడా టీపీఓ లేకపోవడం మూలంగా ఆ పేషెంట్స్ అందరికీ కూడా ప్లేట్లెట్స్ చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. అది చాలా ప్రమాదకరమైనమాట. లివర్ చాలా డ్యామేజ్ అయినా సరే కూడా మీకు ప్లేట్లెట్స్ తక్కువ.